తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. సస్పెన్షన్ ఆ లెటర్ మొత్తం చూస్తే సస్పెన్షన్ లెటర్ స్ట్రాటజీ అదిలిపోయింది అనిపిస్తుంది మనకి. ముందుగా కులాలని తిడుతూ ఎవరైనా రాజకీయం చేస్తే దాన్ని ఎంకరేజ్ చేయలేం. తీన్మార్ మల్లన్న ఆయన స్ట్రాటజీ ఏంటో మరేంటో తెలీదు గానీ, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మిగతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలు కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా, అదే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఈయన ఉంటూ, అదే రెడ్లని ఘోరంగా అనకూడనటువంటి మాటలు అన్నారు. బీసీ కులగణన సర్వేకి సంబంధించి బీసీలకు దారుణంగా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ చేసినటువంటి కులగణన సర్వే ఫేక్ అని, బోగస్ అని, కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ అని అనేసరికి కాంగ్రెస్ పార్టీకి ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏంట్రా ఇతను అసలు కాంగ్రెస్‌లో ఉండి ఇట్లా మాట్లాడుతుండేసి అందరికి ఫ్యూజ్ ఎగిరిపోయింది. చిలికి చిలికి గానివాన్‌గా మారి ఇక మొత్తాన్ని బయటికి పంపించేసారు ఆయన్ని. డిసిప్లినరీ కమిటీ. నాకంటే మనకిప్పుడు అనిపిస్తుందేంటంటే ఇదంతా చూసిన తర్వాత తీన్మార్ మల్లన్న కోరుకున్నది ఇదే. కాంగ్రెస్ నుంచి తను బయటికి రావాలి. కానీ తనంతట తను రాకూడదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటికి పంపించాలి. అప్పుడు ఇంకొంచెం అగ్రెసివ్‌గా బీసీలందరిని కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఆ మొమెంట్‌లో ఒక కరెక్ట్ అయినటువంటి నేషన్ ఉన్నటువంటి పార్టీది అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలన్న ఆలోచనలో ఇతను ఉన్నాడని. అంటే తెలంగాణలో కానీ, ఏపీ గాని బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ అనేటువంటి మాటుంది. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు గదా! ఈ బీసీలే ఎప్పుడు గూడా ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీని నెత్తిన బెట్టుకున్నారనే మాట వినిపిస్తుంది. అసలు తీన్మార్మలం చేసుకుంది గూడా ఒక ఎస్సీ అమ్మాయినని చెప్తున్నారు. సో, బీసీల్లోను, ఎస్సీల్లోను ఇతనికి మంచి గ్రిప్ ఉందని ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా పోటీ చేసినా కూడా సెకండ్ ప్లేస్‌లో నిలబడ్డాడు. కోదండరాం కంటే కూడా ఇతనికే ఎక్కువ ఓట్లొచ్చాయి ఇప్పటి వరకు మొన్న ఎమ్మెల్సీలో. సో, అందువల్ల అతన్ని అన్ని పార్టీలు కూడా మామాడు అన్నట్టుగా ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో, బీఆర్ఎస్ పార్టీకి అంటే అతను చేరే అవకాశం లేదు. 2023 ఎన్నికల ముందు ఏం జరిగిందో చూసాము. ఇతన్ని జైలుకి పంపించారు. ఇదంతా కూడా జరిగింది. సో, ఈ క్యూ న్యూస్ పేట అతను చేసినటువంటి వ్యాఖ్యలు, వీడియోలు గానిచ్చు బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి యాంటీగా ఉండే వ్యక్తి కాబట్టి ఎళ్ళే అవకాశం కనిపించట్ల. సో, బీజేపీలోకైతే వెళ్లి మళ్ళీ బయటకొచ్చాడు. కమ్యూనిస్ట్‌లు అవన్నీ కష్టమే కనిపిస్తుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో తెలుగుదేశం పార్టీలోకి మాత్రం ఇతను ఎళ్ళే స్కోప్ కనిపిస్తుంది. ఇతను వెళ్ళగలిగినటువంటి పార్టీ ఏంటంటే టీడీపీ అనే పరిస్థితి. అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు యొక్క స్ట్రాటజీలో భాగంగా, స్కెచ్‌లో భాగంగా ఇతను గనక హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకునే అవకాశం ఉంది అంటే అది తీన్మార్ వాళ్ళన్న స్ట్రాటజీ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అనేది పొలిటికల్‌గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గాని, తెలుగుదేశం పార్టీ గాని తెలంగాణలో యాక్టివ్‌గా ఉండాలి అనుకుంటే ఉండే విధంగా గతంలోనే లీడ్ ఇచ్చున్నారు. ఆయన కోరుకున్నట్టుగానే కథ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది ఏపీ పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీని తెలుగు మాట్లాడే పార్టీ గతంలో కూడా తెలంగాణలో బానే ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్‌తో ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల కావచ్చు, ఓటుకు నోటు కేసులో నేరుగా ఆయన అమరావతికొచ్చేసినటువంటి కథ కావచ్చు. ఇదంతా కూడా మనకు తెలిసిందే. సో, ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పుంజుకోవాలి అంటే తీన్మార్ మల్లన్నతోనే కథ నడిపించాలి అనే ఆలోచనలో బీసీలందరిని ఒక తాటికి తీసుకొచ్చి తెలుగుదేశాన్ని బెనిఫిషియల్‌గా అక్కడ నడిపించుకునే ఆలోచనలో తీన్మార్ మల్లన్న ఉన్నారు అంటూ వార్తలైతే స్ట్రాంగ్‌గా వస్తున్నాయి. సో, మీకు ఈ అంశం గురించి ఏమనిపిస్తుంది అంటే కామెంట్ చేయండి.